క్రైస్తవ జీవితం అంటే క్రీస్తుకు ముందు నడవడం కాదండి. మనం ఎవరము కూడా కదా, మాస్టర్కి ముందు ఎప్పుడు నడవద్దు, మాస్టర్ వెనకాలే మనం నడవాలి. అది ముందు నడిచామనుకోండి అగౌరవపరిచినట్లు అవుతుంది. చూడండి, ఇక్కడ క్రైస్తవ జీవితం అంటే క్రీస్తుకు ముందు నడవడం కాదు, క్రీస్తు చూపిన శ్రమల మార్గములో ఆయన వెనక నడవడము. మన భారము ఎంత బరువైనా మన ముందు నడుస్తూ ఉన్నది ఎవరండి? లోక రక్షకుడని గ్రహించినప్పుడు ఆ భారము మనకు తేలిక అవుతుంది కదండి. ఈ లోకంలో చాలా భారాలు మోస్తూ ఉంటాం. మనము యేసు అడుగు జాడల్లో నడుస్తూ ఉన్నప్పుడు, ఆ భారాన్ని మోస్తూ ఉన్నప్పుడు, ఆయనను చూసుకుంటూ ఆ భారాన్ని మోసుకుంటూ మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆ భారాలు మనకు తేలికవుతాయి. ఆయన అడుగులలో అడుగు వేయడమే అసలైనటువంటి భక్తి. ఆ తర్వాత మూడో విషయం మనం చూస్తే, మొదటి పాయింట్లోనే శిష్యులు విడిచిన చోట సామాన్యునికి దక్కిన శ్రేష్టమైనటువంటి భాగ్యం. శిష్యులు విడిచిన చోట సామాన్యునికి దక్కిన శ్రేష్టమైనటువంటి భాగ్యం ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారితో 3.5 సంవత్సరాలు నడిచినటువంటి శిష్యులు, యేసు ప్రభుల వారితో ఉన్నటువంటి 3.5 సంవత్సరాలు జీవించినటువంటి ఆయన శిష్యులు, ఆయన అద్భుతాలు చూసినటువంటి వారు, ఆయన సూచక క్రియలు చూసినటువంటి వారు, అయ్యా నీవెప్పుడు మరణిస్తావో, నీతో కూడా నేను మరణించడానికి సిద్ధమని ప్రగల్భాలు పలికినటువంటి వారు కూడా ఏం చేశారండి? క్లిష్ట సమయంలో ఎవ్వరు కూడా యేసు ప్రభుతో కనిపించలేదండి. వారందరూ ఏం చేశారండి? వారు ప్రాణ భయంతో పారిపోయారు. పారిపోయి ఏం చేస్తున్నారు తెలుసా? అదిగో 1/2 కిలోమీటర్ అంత దూరమున నిలబడి సినిమా చూస్తూ ఉన్నారండి. అందరు అక్కడ ఏం జరుగుతుందో అని అందరూ కూడా దూరం నుండి నిలబడి ఒక దృశ్యం చూసినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నారు. సరిగ్గా శిష్యులు విడిచిపెట్టిన ఆ ఖాళీని పూరించడానికి దేవుడు చూడండి, ఎక్కడో ఆఫ్రికా నుండి వచ్చినటువంటి ఒక అపరిచితుడైనటువంటి సీమోనును వాడుకున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఏంటి పాస్టర్ గారు దీనిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక మర్మం ఏంటంటే, మన జీవితంలో దేవుని పనిలో పాలు పంచుకోవడం అనేది మన హక్కు కాదు, అది ఆయన మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం. దేవుని పనిలో పాలు పంచుకోవడం అంటే హక్కు కాదండి, అది ఇట్స్ ఏ ప్రివిలేజ్. దేవుడు మనకిచ్చినటువంటి ఒక చక్కటి గొప్ప అవకాశం. ఒకవేళ చూడండి, ఇక్కడ పిలువబడినటువంటి వారు అంటే శిష్యులు ప్రాణ భయంతోనో లేకపోతే లోక సంబంధమైనటువంటి కారణాలతోటో వారు వెనుక అడుగు వేస్తే దేవుని ప్రణాళిక ఎన్నటికి ఆగిపోదండి. శిష్యులు ప్రాణ భయంతో లేకపోతే లోక సంబంధమైన విషయాలకు భయపడో వారు అడుగులు వెనుకకు వేస్తే దేవుని ప్రణాళిక ఎన్నటికి ఆగిపోదండి. చూడండి, దేవుడు ఏం చేశాడండి? అప్పటికప్పుడు ఒక సామాన్యుడిని సిద్ధపరిచి తన చిత్తాన్ని ఆయన నెరవేర్చుకుంటూ ఉన్నాడు. చూడండి, ఆ రోజున సీమోనుకు దక్కినటువంటి ఆ సిలువను మోసేటటువంటి భాగ్యము నిజానికి అది ఎవరికి దక్కాలంటే శిష్యులకు దక్కవలసి ఉంటూ ఉన్నది. అది సీమోనికి దక్కింది. చూడండి, వారు సిద్ధంగా లేకపోవడం వలన ఆ అరుదైనటువంటి అవకాశము అపరిచితుడికి దక్కింది. కాబట్టి దేవుడు మనకు ఏదైనా చిన్న బాధ్యతనిచ్చినప్పుడు, దేవుడు మనకేదైనా బాధ్యత ఇస్తే నేను కాకపోతే ఈ పని ఎవరు చేస్తారని గర్వపడకుండా కదా, దేవుడు మనకి ఏ బాధ్యత అనేటటువంటిది ఏంటో తెలుసండి? భారం. దేవుడు మనకు ఏ పని ఇచ్చినా, దేవుడు మనకు ఏ చిన్న బాధ్యత ఇచ్చినప్పుడు నేను కాకపోతే ఈ పని ఎవరు చేస్తారని గర్వపడకుండా ఈ గొప్ప పనిలో దేవుడు నన్ను వాడుకుంటాడు, ఈ పనిలో దేవుడు నన్ను వాడుకుంటాడనే దీన మనస్సుతో ఆ అవకాశాన్ని అందుకోవాలి. లేదంటే మనకు దక్కవలసినటువంటి ఆశీర్వాదము మరొకరికి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంది. చూడండి, మొదటి విషయము కురేనీయుడైనటువంటి సీమోను యొక్క ఆయన యొక్క ఆశీర్వాదకరమైన ప్రయాణంలో మొదటిది ఏంటంటే సిలువను భుజము పైన మోయుటాన్ని మనం చెప్పుకున్నాము. ఇక రెండవ విషయం ఏంటంటే, రెండవదిగా సిలువ యందున్న సిగ్గు అండి. సిలువ యందున్నటువంటి సిగ్గు. చూడండి, ఇక్కడ
సిలువను మోయడం అనేది కేవలము శారీరక శ్రమ మాత్రమే కాదండి. అలనాడు ఆ రోజున సామాజిక పరిస్థితులలో అది ఒక పరమ నీచమైనటువంటి అవమానం అండి, సిగ్గండి. సిలువ మోయడం అంటే ఏంటండి? సిగ్గు. ఆ రోజున దొంగలు, దోపిడి దొంగలు, నిందితులు, భయంకరమైనటువంటి పాపాలు చేసేటటువంటి వారు మోయవలసినటువంటిది అదండి. ఆ కాలపు సామాజిక పరిస్థితులలో పరమ నీచమైనటువంటి సిలువ ఏంటి అంటే, పరమ నీచమైనటువంటి అవమానం ఏంటంటే సిలువను మోయడము. చూడండి, రోమన్ సామ్రాజ్యంలో సిలువ మరణము ఎవరికి అప్పగించేవారు అని అంటే కేవలము బానిసలకు, దేశ ద్రోహులకు మాత్రమే దానిని విధించేటటువంటి వారు. అలాంటి శాపగ్రస్తమైనటువంటి సిలువను మోస్తూ బహిరంగ వీధుల్లో నడవడం అంటే సమాజము దృష్టిలో ఆ వ్యక్తి ఒక నేరస్తుడితో సమానము అని ముద్ర వేయించుకోవడమే. ఏంటండి? సమాజంలో సిలువ మోయడం అంటే ఈయన ఒక నేరస్తుడు, ఆయన పైన నేరస్తుడు అనేటటువంటి ముద్ర వేయబడింది అని ఆ ముద్ర వేయించుకోవడమే అది భయంకరమైనటువంటి నీచమైనటువంటి, లేకపోతే సిలువ అంటే సిగ్గు. చూడండి, యెరూషలేముకు 1000 కిలోమీటర్ల దూరము నుండి గౌరవప్రదమైనటువంటి యాత్రికుడిగా వచ్చినటువంటి సీమోను క్షణకాలంలో ఆయన ఎలా మారిపోయాడండి? లోకము దృష్టిలో నిందితుడిగా మారిపోయాడండి. లోకము దృష్టిలో నిందితుడిగా మారిపోయాడు. చూడండి, ఇక్కడ సీమోను ధైర్యాన్ని మనం మెచ్చుకోవచ్చును. చూడండి, యేసుతో నడిచినటువంటి శిష్యులు, నీతో చావడానికి సిద్ధమని ప్రగల్భాలు పలికినటువంటి పేతురు వంటి వారు కూడా ఆ సిగ్గును భరించలేక ఏం చేశారండి? దాక్కున్నారు. కానీ ఈ అపరిచితుడైనటువంటి సీమోను ఆ అవమానానికి సిద్ధపడి ఆయన క్రీస్తుతో కూడా నడిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇందులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక మర్మం ఏంటో, ఆధ్యాత్మిక పాఠాలు ఏంటో మనం నేర్చుకుందాం. చూడండి, నిందలో పాలిభాగము అవమానమే, కానీ అది ఆశీర్వాదకరంగా ఉంటుందండి. నిందలో పాలిభాగము అది అవమానమే అయినప్పటికీ అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ లోకం దృష్టిలో సీమోను ఆ రోజు ఒక శాపగ్రస్తమైనటువంటి కర్రను మోస్తున్నటువంటి దురదృష్టవంతుడండి. ఆయన ఏంటండి? ఎవరు మోయాలని చెప్పాలండి సిలువను? లేకపోతే ఆ ప్యాటీ బులంని ఎవరు మోయాలండి? ఎవరు మోయాలి చెప్పాలండి? నిందితుడు, శాపగ్రస్తమైనటువంటి వ్యక్తి మాత్రమే దానిని మోయాలి. కానీ ఇక్కడ గౌరవప్రదమైనటువంటి ఒక యాత్రికుడు శాపగ్రస్తమైనటువంటి కర్రను మోస్తున్నటువంటి దురదృష్టవంతుడిగా అయిపోయాడు. కానీ దేవుని దృష్టిలో ఆయన పరలోకపు గుర్తింపును పొందుతున్నటువంటి ధన్యుడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, దీని వెనకాల కొన్ని లోతైనటువంటి ఆధ్యాత్మిక మర్మాలు ఉంటూ ఉన్నాయి. ఒకటేంటంటే క్రీస్తుని భరించుట, బేరింగ్ ద రిప్రోచ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు నిందను భరించుట. ఆయన సిలువను ఎత్తుకున్నాడు అంటే అర్థం ఏంటంటే మరి ఆయన క్రీస్తు నిందను భరిస్తున్నాడు. అందుకనే పౌలు అంటాడు కదండి, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో ఇలాగున అంటాడు భక్త పౌలు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు కదా, కాబట్టి మనము ఆయన పడిన నిందను భరించుచు పాలెము వెలుపలకు ఆయన యొద్దకు వెళ్ళుదామని రాయబడి ఉందండి. అంటే సీమోను ఆ రోజు అక్షరాల చేసినటువంటి పని ఇదే. సిలువను మోయడం అంటే కేవలము బరువుని మోయడం కాదండి, యేసుపై వేయబడినటువంటి నిందను, అవమానములను ఇక్కడ కురేనీడైనటువంటి సీమోను ఆయన భుజాల మీద వేసుకోవడం. యెరూషలేములో ఉన్న ప్రజలందరూ చూస్తూ ఉంటూ ఉండగా ఒక నేరస్తుడి సిలువను మోయడం అంటే తన గౌరవాన్ని పణంగా పెట్టడమే. ప్రియమైన దేవుని వారలారా, చూడండి, సిలువను మోయడం అంటే తన గౌరవాన్ని పణంగా పెట్టడమే. చూడండి, చూడండి, మనము క్రీస్తు కోసం జీవిస్తూ ఉన్నప్పుడు, మనం ఈ లోకములో క్రీస్తు కోసం జీవిస్తూ ఉన్నప్పుడు లోకం కొన్నిసార్లు మనల్ని తృణీకరిస్తుందండి.
ఈ రోజున చాలా మంది ఉద్యోగాలు ఎదుర్కొంటున్నారండి ఈ పరిస్థితి. పరచవచ్చు, కానీ క్రీస్తు పడిన నిందలో మనము పాలి పంపులు పంచుకున్నప్పుడే ఆయన పొందే మహిమలో కూడా మనకు భాగ్యం దొరుకుతుందని దేవుని సేవకుడిగా నేను చెప్తూ ఉన్నాను. ఒకటి, క్రీస్తు నిందను భరించుట రెండో పాయింట్లో మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే ఆధ్యాత్మిక మర్మంలో లోకపు సిగ్గుని గురించి మనం చూస్తూ ఉన్నామండి. ఈ లోకపు సిగ్గు అది పరలోకపు ఘనత కొరకే. ఏంటండి? ఈ లోకపు సిగ్గు అది పరలోకపు ఘనత కొరకే. చూడండి, రోమా సామ్రాజ్యంలో సిలువ అంటే అత్యంత హీనమైన గుర్తండి. కానీ సీమోను ఆ సిగ్గును లెక్క చేయలేదండి. అందుకనే పౌలు అంటాడు కదండి, ఆయన ఏమంటాడు? కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఆయన అంటాడు కదా, సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్నటువంటి వారికి వెర్రితనముగా ఉన్నది, కానీ రక్షింపబడుచున్నటువంటి మనకు శక్తి. లోకము దేనినైతే వెర్రితనంగా సిగ్గుగా భావించిందో సీమోను దానినే తన జీవితానికి శక్తిగా మార్చుకున్నాడండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజున మీరు క్రీస్తుకు సాక్షిగా జీవించినందుకు సమాజంలో నీ ఒకవేళ చిన్న చూపును ఎదుర్కొంటున్నావేమో. భయపడకండి. సీమోను అనుభవించిన ఆ కొద్ది నిమిషాల అవమానము ఆయన పేరును బైబిల్లో శాశ్వతంగా నిలిపిందండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ రోజున 3 చోట్ల ఆయన పేరు రాయబడిందంటే ఎంతటి గౌరవాన్ని కురేడైనటువంటి సీమోను సంపాదించుకున్నాడండి. ఆయన అనుభవించిన కొద్ది నిమిషాల అవమానం ఆయన పేరు బైబిల్లో శాశ్వతంగా నిలిచిందండి. లోకపు తృణీకారం తాత్కాలికం, కానీ దేవుడిచ్చేటటువంటి ఘనత నిరంతరము ఉంటూ ఉన్నది. ఇక మూడవదిగా చూస్తే ఏకాకిగా కాక క్రీస్తుతో ఆయన అనుసంధానం చేయబడ్డాడండి. ఏకాకిగా అంటే ఒంటరిగా కాక క్రీస్తుతో అనుసంధానం చేయబడ్డాడు. ఆ రోజున వేలాది మంది ప్రజలు యేసుని చూస్తూ ఉన్నారండి. అందరూ ఆ దృశ్యాన్ని తిలకిస్తూ ఉన్నారు. కానీ ఎవరు కూడా ఆయన శ్రమను పాలు పంపులు పంచుకోలేదండి. ఆయన శ్రమను పంచుకోలేదండి. సీమోను ఒక్కడే యేసు శరీరానికి తగిలిన ఆ సిలువను ఆయన తాకగలిగినాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, సిలువను మోస్తూ ఉన్నప్పుడు యేసు దేహము నుండి కారినటువంటి రక్తం, సిలువను మోస్తూ ఉన్నప్పుడు యేసు శరీరం నుండి వచ్చినటువంటి చెమట సీమోను మీద చిందింపబడిందండి. సీమోను మీద చిందింపబడింది. అది ఆయనను క్రీస్తుతో విడదీయరాని విధంగా అనుసంధానించిందండి. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజున నీవు నేను మనము కూడా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. మనం చాలాసార్లు అంటాం కదా, దేవుడు నన్ను వదిలేశాడు, నా పక్షాన లేడు, ఖచ్చితంగా దేవుడు నన్ను వదిలేశాడు అంటాం. మన కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని వదిలేయాడు. మనము ఆయన కోసం శ్రమ పడుతూ ఉన్నప్పుడు ఆయన మన పక్కనే ఉంటాడు. నిజంగా మన ఆయన కొరకు ఈ లోకంలో శ్రమ పడుతున్నప్పుడు ఆయన మన పక్కనే ఉంటాడు. సీమోను ఒక్కడే సిలువ మోయలేదు. ఆయన ముందు నడుస్తున్నటువంటి క్రీస్తు ఆ భారాన్ని ఆత్మీయంగా ఆయన మోస్తూనే ఉన్నాడు. యేసు ప్రభువు శారీరకంగా ఆయన పైన సిలువ భారం లేదు, కానీ సీమోనుకు ముందు నడుస్తున్న యేసు ప్రభుల వారు ఆత్మీయంగా ఆ యొక్క బరువును భారాన్ని మోస్తూనే ఉంటూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజున యెరూషలేం వీధుల్లో సీమోనును చూచి అందరూ నవ్వుకున్నారంటండి. ఏంటండి? సీమోనును చూచి అందరు నవ్వుకున్నారు. పాపం ఈయన ఒక యాత్రికుడిగా వచ్చాడు, యాత్ర చేసి ఆయన ఇక్కడికి వచ్చి తిలకించి ఆరాధించుకొని వెళ్ళిపోతాడని అనుకున్నారు. కానీ వాళ్ళు అంటూ ఉన్నారు, ఏమంటున్నారంటే ఆయనను చూసి నవ్వుకొని పాపం ఈ యాత్రికుడికి ఎంత కష్టం వచ్చిందని జాలిపడ్డారంట. కానీ ఆ అవమానమే ఆయనను ఒక అపరిచితుడు నుండి అపోస్తులకు స్నేహితుడిగా మార్చివేసిందండి. దేవుని కలుగును గాక.
చూడండి, ఆ అపరిచితుడి నుండి అపోస్తులకు స్నేహితుడిగా మార్చిందండి. మన జీవితంలో క్రీస్తు నిమిత్తం వచ్చేటటువంటి అవమానములను మనము అలంకారంగా భావించాలంటాలండి ఒక ఆయన. క్రీస్తు నిమిత్తం వచ్చేటటువంటి అవమానములను మనం అలంకారంగా భావించాలంటాడు. ఎందుకంటే సిలువ లేనిదే కిరీటం లేదండి. ఏంటండి? సిలువ లేనిదే కిరీటం లేదు. నో క్రాస్ నో క్రౌన్, నో క్రాస్ నో క్రౌన్. సిలువ లేనిదే కిరీటం లేదు. మనము ఆయన నిందను భరిస్తేనే ఆయన మహిమను పొందుకొనగలుగుతాం. అది రెండవ విషయం అండి. మొదటి విషయం ఏంటండి? మొదటిగా మనం చూస్తే ఆయన ఆధ్యాత్మిక ప్రయాణంలో మరి మొదటిగా సిలువను భుజముల మీద మోయటం గురించి చూసాం. రెండవదిగా సిలువ యందున్నటువంటి సిగ్గును మనము చూసాము. ఇక మూడవదిగా చెప్పి నేను ముగిచ్చేస్తూ ఉన్నాను. మూడో విషయం ఏంటంటే సిలువ వలన ఫలము. నెంబర్ 3, సిలువ వలన ఫలము. మార్పు చెందిన హృదయం, రక్షింపబడినటువంటి కుటుంబం. మూడో విషయము సిలువ వలన ఫలం. చూడండి, దేవుడు ఎవరికి రుణస్థుడు కాదండి. నీవు దేవుని కొరకు ఇచ్చినా, దేవుని పని చేసినా, నువ్వు ఏం దేవుడి కొరకు చేసినా దేవుడు ఉంచుకోడండి. ఇన్స్టెంట్ గా నీకు దేవుడు ఇస్తాడు. ఇది నమ్మాలండి. చక్కని ఉదాహరణ చెప్పమంటారా? లూకా సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారికి పేతురు ఏమి ఇచ్చాడండి? దోణనిచ్చాడు, ప్రసంగ వేదికగా చేసుకోవడానికి. తర్వాత కొద్ది గంటల తర్వాత యేసుప్రభు ఆయనకి ఏమి ఇచ్చాడండి? చేపల రాశినిచ్చాడు. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఎవరికి రుణస్థుడు కాదండి. తన కుమారుని సిలువ భారములో భుజమునిచ్చినటువంటి సీమోనుకు ఏంటండి? తన కుమారుని యొక్క సిలువ భారములో భుజమును ఇచ్చినటువంటి సీమోనుకు దేవుడు ఇచ్చినటువంటి ప్రతిఫలం శాశ్వతంగా నిలిచిపోయేటటువంటిదండి. భుజాన్ని ఇచ్చాడండి. భుజం ఎప్పుడు ఇస్తామండి మనం? ఎవరైనా చనిపోయినప్పుడు ముస్లిం సహోదరులను చూస్తాం కదా, వాళ్ళందరూ రంజాన్ పండుగలో బిజీగా ఉండి నిన్నంత మలిసిపోయారు వాళ్ళందరూ కూడా. చూడండి, వాళ్ళు ఎవరైనా చనిపోతే ఒకరి తర్వాత ఒకరు భుజాన్ని మోస్తూ వెళ్తూ ఉంటారు. ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఇచ్చే ప్రతిఫలము శాశ్వతంగా నిలిచిపోతుంది. సిలువను మోస్తూ కలువరి సిలువ వరకు వెళ్ళినటువంటి సీమోను చూడండి, యేసుక్రీస్తు ప్రభులు వారు శిష్యుల కోసం చేసినటువంటి ప్రార్థనను, దొంగకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అతి దగ్గర నుండి విన్నాడండి. సీమోనేమి సిలువను మోసిన తర్వాత పారిపోలేదండి. నేను దాని గురించి చదువుతూ ఉంటే, చరిత్ర పుస్తకాల్లో వ్యాఖ్యానాలు చూస్తుంటే, ఈయన కూడా కలువరి కొండ వరకు వెళ్ళాడు ఈయన. చూడండి, ఇక్కడ సిలువను మోస్తూ కలువరి వరకు వెళ్ళిన సీమోను యేసు ప్రభులు వారు శత్రువుల కొరకు ప్రార్థన చేయడాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ సీమోన్ దొంగకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దగ్గరగా ఉండి విన్నాడు. క్రీస్తు మరణించినప్పుడు కలిగినటువంటి భూకంపాన్ని ఈ సీమోను చూసాడండి. చీకటి, అక్కడ కమ్మినటువంటి చీకటి ఆయన మనసుని ఏం చేసేది తెలుసండి? మార్చివేశాయి. మీకు తెలుసా అండి? కలువరి శిలువ నీడలో శతాధిపతి రక్షింపబడ్డాడు. కలువరి శిలువ నీడలో ఈ కురేనీడైనటువంటి సీమోను కూడా గొప్ప అద్భుతంగా మారు మనసు పొందుకున్నాడండి. చూడండి, క్రీస్తు మరణించినప్పుడు కలిగినటువంటి భూకంపం, చీకటి ఆయన మనసును మార్చివేశాయండి. యాత్రికుడిగా వచ్చినటువంటి సీమోను ఒక నూతన సృష్టిగా వెళ్ళాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేనికి వచ్చాడండి? ఆచారాలను పాటించడానికి వచ్చాడు, పండగను తిలకించడానికి వచ్చాడు, పండగలో పాలు పంచులు పంచుకోవడానికి వచ్చాడు. కానీ యాత్రికుడిగా వచ్చినటువంటి సీమోను నూతన సృష్టిగా వెళ్ళిపోయాడు. ఆ విధంగా ఆయన సిలువను మోయడం ద్వారా ఆయన కుటుంబానికి ఒక రక్షణ. మీరు మార్కు సువార్త 15వ అధ్యాయం 21వ వచనంలో చూడండి. తదుపరి కాలంలో ఏం జరిగిందంటే, మార్కు సువార్త 15వ అధ్యాయం 21వ వచనంలో ఈ కురేనీయుడైనటువంటి సీమోను కుమారులైనటువంటి అలెగ్జాండరు రూపుల పేర్లు ప్రస్తావించబడ్డాయని. దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. ఒక సంఘములో వీరు గొప్ప సంఘ విశ్వాసులుగా ఉన్నారు. ఒక సంఘములో ఒక మంచి పేరును గడించిన వారిగా ఉన్నారు. తర్వాత కాలంలో
చూడండి, కురేనీయుడైనటువంటి సీమోను కుమారులైనటువంటి అలెగ్జాండర్, రూపుల పేర్లు ప్రస్తావించబడ్డాయి. వీరు ఆదిమ సంఘములో ప్రముఖ నాయకులుగా ఎదిగారండి. దేవుని నామమునకు మహిమ కలిగింది గాక. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ ఆధిక్యత? ఏ తండ్రి అయితే క్రీస్తు కొరకు తన సిలువను భుజం పైన మోసాడో ఆదిమ సంఘములో తన కుటుంబముకు, తన కుమారులకు ప్రముఖ నాయకులుగా ఎదిగారు. వీరిని గురించి పౌలు కూడా ప్రస్తావిస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో పౌలు భక్తుడు అంటాడు కదండి, రూపుకును అతని తల్లికిని వందనములు అంటాడండి ఆయన, పౌలు భక్తుడు. చూసారండి, రూపుకును అతని తల్లికిని వందనములు అంటే ఆమె నాకు కూడా తల్లి అని రాశాడండి పౌలు. ఆమె నాకు కూడా ఆత్మీయ తల్లి అంటే సీమోను భార్య పౌలుకే ఆత్మీయ తల్లిగా మారిపోయిందండి. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ, అల్పమైనటువంటి సేవ అనల్పమైనటువంటి గొప్ప ప్రతిఫలం ఈ మర్మం ద్వారా మనము అర్థం చేసుకునవచ్చును. మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనంలో మనం చూస్తే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనం మనందరికీ కంఠస్థ వాక్యం ఇది. ఈ 42వ వాక్యాన్ని మనం పునాదిగా తీసుకోవాలి. ఇప్పుడు ఏది? కురేనీయుడైనటువంటి సీమోను జీవితానికి, లేదా మనందరం కూడా ఆధ్యాత్మిక పాఠం నేర్చుకుంటూ ఉండగా మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనం చదువుతారమ్మా. అక్కడ యేసు ప్రభులు వారు ఏమని మాట్లాడుతున్నారు? మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రమే త్రాగనిచ్చినచో వాడు తన ఫలమును పోడగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచూ ఉన్నాను. దీనిలో లోతైన వివరణ ఉందండి. వాక్యములో లోతైనటువంటి వివరణ ఏంటంటే, దేవుని లెక్కలో ఏ సేవ చేసినా చిన్నది కాదండి. మళ్ళా నేను రిపీట్ చేస్తున్నాను, దేవుని యొక్క లెక్కలో ఏ సేవ చిన్నది కాదండి. ఏం చేసినా చిన్నది కాదు. ఒక దాహముతో ఉన్నటువంటి వ్యక్తికి గిన్నెడు చల్లనీళ్ళు ఇవ్వడం అనేది లోకరీత్యా అది చాలా చిన్న విషయం. కానీ ఆ పని ప్రభు పేరట చేసినప్పుడు పరలోకంలో దానికి ఒక రికార్డు ఉంటుందండి. ఆ పని చేసిన వాళ్ళ కొరకంట పరలోకంలో ఏముంటుందండి? ఒక రికార్డు ఉంటుందండి. గిన్నె చన్నీళ్ళకే అంత ప్రతిఫలం ఉంటే మరి సాక్షాత్తు లోకరక్షకుడు దేవుడి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు సిలువ భారముతో ఆయన నలిగిపోతూ ఉన్నప్పుడు ఆ భారములో పాలు పంచుకున్నటువంటి సీమోనుకు దేవుడు ఇంకెంత గొప్ప ప్రతిఫలాన్ని ఇచ్చింటాడో మీరు ఆలోచన చేయండి. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనం చేసే పరిచర్య ఇతరుల దృష్టిలో చిన్నదిగా అనిపించవచ్చు. నువ్వు చేసే పని ఏదైనా సరే ఇతరుల దృష్టిలో చాలా చిన్నదిగా అనిపించవచ్చు. ఉదాహరణ, చర్చిలో పని చేయడం, ఫ్యాన్లు వేయడం, స్విచ్లు బంద్ చేయడం, లేకపోతే ఇంకా ఏవైనా సంఘ కార్యక్రమాల్లో పాల్గొనడము. చూడండి, చర్చిలో పని చేయడం, లేకపోతే ఎవరికైనా చిన్న చిన్న సహాయం చేయడం. కానీ దేవుడు ఆ సేవ యొక్క పరిమాణాన్ని, సైజ్నైనా చూడడండి, దాని వెనక ఉన్న సమర్పణను చూస్తాడండి. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఆ సమర్పణను దేవుడు చూస్తాడు. చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే, కురేనీయుడైనటువంటి సీమోను భుజాన్ని ఇస్తే దేవుడు భుజాలపై మోస్తానంటున్నాడండి. ఏంటండి? భుజాన్ని ఇస్తే భుజాలపై మోస్తానంటున్నాడు. ఇది ఈ మర్మంలో అత్యంత శక్తివంతమైనటువంటి భాగము. సీమోను తన భుజము మీద యేసు ప్రభు యొక్క మరణ సాధనమైనటువంటి సిలువను ఆయన మోసాడు. అందుకు ప్రతిఫలంగా దేవుడు సీమోనును మరియు అతని కుటుంబాన్ని ఏం చేశాడండి? దేవుడు భుజాల మీద మోసాడు. సీమోను సిలువను మోసింది కేవలము కొద్ది నిమిషాలే. కానీ దేవుడు సీమోను సంతానాన్ని తరతరాల వరకు తన కృపలో మోసాడు. సీమోను కుమారులు అలెగ్జాండరు, రూపు మరియు సీమోను యొక్క భార్య రక్షింపబడమే దీనికి నిదర్శనంగా ఉంటూ ఉన్నది. ఆ తర్వాత నేను మూడవ విషయం చెప్తూ నేను ముగిచ్చేస్తున్నానండి. దేవుడు ఎవరికి రుణస్థుడు కాదు. ఇందాక నేను చెప్పినటువంటి విధంగా దేవుడు ఎవరికి రుణస్థుడు కాదండి.
మనము ఆయన కోసం ఒక అడుగు వేస్తే ఆయన మన కోసం 100 అడుగులు వేస్తాడన్నటువంటిది సత్యం. సీమోను ఆ రోజున తన సమయాన్ని, ఆయన యాత్రికుడిగా వచ్చాడు, ఆలయాన్ని దర్శించడానికి వచ్చాడు, కొన్ని ఆచారాలు చేసుకోవడానికి వచ్చాడు. కానీ సీమోను ఆ రోజున తన సమయాన్ని, తన శ్రమను ఏం చేశాడండి? దేవుని కోసం ఇచ్చాడు. బదులుగా దేవుడు ఆయనకు నిత్య జీవాన్ని ఇచ్చాడండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. రక్షణని ఇచ్చాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు, బైబిల్లో జరగనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేవుని సంగమా, మీరు దేవుని పనికి లేదా సంఘానికి మీ భుజాన్ని ఇస్తే, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నానండి, మీరు మీ స్థానిక సంఘం అండి, ఇది మీ సంఘం, ఇది మన సంఘం, మన సంఘానికి మనం కట్టుబడి ఉంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మీరు దేవుని పనికి, సువార్తకు లేదా మన సంఘానికి మనము భుజాన్ని ఇస్తే, ఇంకా పరిచర్య కొరకు, సువార్త కొరకు మనం భుజాన్ని ఇస్తే, అంటే మీ వంతు బాధ్యతను మీరు మోస్తే, మీ కుటుంబ బాధ్యతను, మీ పిల్లల భవిష్యత్తును దేవుడు తన భుజాల మీద వేసుకుంటాడండి. మీరు ఆయన పనిని భారంగా కాకుండా భాగ్యంగా మోస్తే, ఆయన మిమ్ములను, నన్ను, మనలందరినీ కూడా ఆయన అరచేతిలో చెక్కుకుంటాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మీరు చేసేటటువంటి చిన్న ప్రార్థన, మీరు ఇచ్చేటటువంటి చిన్న కానుక, మీరు చేసేటటువంటి చిన్న సేవ వ్యర్థమైపోతుంది అనుకోకండి. గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే ప్రతిఫలం ఇచ్చేటటువంటి దేవుడు, ఆయన సిలువ భారములో పాలు పంపులు పంచుకున్నటువంటి ఆయనని, ఆ కురేయుడైనటువంటి సీమోన్ని మర్చిపోయినటువంటి దేవుడు ఈ రోజున మనల్ని మర్చిపోతాడండి? మర్చిపోయే దేవుడు అండి. సీమోను ఆ రోజు ఒక్కడే సిలువను మోసాడు, కానీ దేవుడు అతనిని, అతని కుటుంబాన్ని ఆశీర్వదించాడు. నేడు మీరు దేవుని పరిచర్యలో మీ భుజాన్ని ఇస్తే, లేకపోతే మీ చెయ్యి వేస్తే, దేవుడు మీ జీవితాన్నే తన భుజాల పైన మోస్తాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, చివరిలో ముగింపుగా కొన్ని మాటలు చెప్తూ నేను ముగిచ్చేస్తూ ఉన్నాను. కురేనీయుడైనటువంటి సీమోను చరిత్ర కేవలము బైబిల్ పుటలలో ఉన్నటువంటి ఒక పాత కథ మాత్రమే కాదండి. అది నేడు మన ఆత్మీయ ప్రయాణానికి, మన ఆత్మీయ జీవితానికి అదొక దిక్సూచి. సీమోను యెరూషలేముకు వచ్చింది ఒక పండుగను చూడడానికి, కానీ ఆయన తిరిగి వెళ్ళింది ఎలాగ వెళ్ళాడండి? రక్షకుడిని తన గుండెలో నింపుకొని వెళ్ళాడండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. బలవంతంగా భుజం పైన పెట్టినటువంటి ఆ చెక్క కర్ర చివరకు ఆయనను పరలోక రాజ్య వారసునిగా, ఒక ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబ యజమానిగా మార్చేసిందండి. సీమోను జీవితం ద్వారా దేవుడు నేడు మనతో కూడా 3 విషయాలు మాట్లాడాడు. ఒకసారి వాటిని మనం మననం చేసుకుంటూ ముగించుకుందామండి. శ్రమలను భాగ్యంగా ఎంచుకోవాలని, 2 లోకపు సిగ్గును లెక్క చేయకుండా ఉండాలని, అలాగున ఉంటూ ఉంటే తరతరాలకు దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదము గొప్పది. ఆ రోజున కలవరి కొండపైన సీమోనొక్కడే సిలువను మోసాడు, కానీ నేడు ఈ వాక్యం వింటున్నటువంటి మిమ్మల్ందరినీ, ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనల్ని దేవుడు అడుగుతున్నటువంటి ఒక మాట, నీవు నా సిలువను ఎత్తుకొని వెంబడిస్తావా? ఏంటండి? వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నా సిలువను ఎత్తుకొని వెంబడిస్తావని మనం గనుక సిద్ధపడితే, ఆ రోజున సీమోను పొందిన అదే రక్షణను, అదే ఆత్మీయ అనుభవాన్ని, అదే నిత్యమైన ఘనతను మనము కూడా పొందుకుంటామండి. బలవంతముగానైనా సరే ఆయన సిలువను మోయడానికి సిద్ధపడదాం. అది మనలను ఆయన మహిమలోనికి నడిపిస్తూ ఉంటుంది. అట్టి కృప ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక.